ఇందిరాగాంధీ ప్రేరణతో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తుందన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతి వేడుకలను నిర్వహించారు. జూబ్లీ బస్టాండ్ దగ్గర ఇందిరా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందన్నారు శ్రీ గణేష్. ఇందిరాగాంధీ ప్రధానిగా గరీబీ హఠావో పేరిట పేదల సంక్షేమానికి కృషి చేసిందన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. దేశానికి ఏకైక మహిళ మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈరోజు వారికి మహిళా ప్రధానమంత్రి అంటే ఇందిరాగాంధీ గారే. వారు చిన్ననాటి నుంచే మన స్వతంత్ర పోరాటంలో వాళ్ళ తండ్రితో పాటు వారికి జైలు కూడా వెళ్ళడం అయింది. వారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో అనేక డెవలప్మెంట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యంగా ఏదైతే వారు చూశారో మన పేద ప్రజలకు బాగుండాలనేసి గరీబీ హఠావో అనే నినాదంతో పేద ప్రజలను బాగు చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఇదే కాకుండా మన దేశంలో ధాన్యాలు పంటలు కొరత ఉన్నప్పుడు మనకు కావాల్సినంత ధాన్యాలు లేకుండా అంటే కూడా దానికి సంస్కరణలు చేసి హరిత వనంగా ఈ యొక్క భూమి అందరికీ అందేటట్టు అందరూ వ్యవసాయం చేసి మనకు సరిపోయే ధాన్యాలు తీసుకొచ్చారు. ఆహార భద్రత పథకం కూడా తీసుకొచ్చి ఈరోజు మనకు దేశంలో సరిపోయే అందరికీ ఆహారం దక్కుతుందంటే కూడా